శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలకౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము చతుర్థ స్కందము. అయితే అప్పుడు ఇలా ఆమె యొక్క లలనాజనులకు వసుడైపోయి మన్మథ బాణాలతో బాధపడేవానిని తగిన ఉపచారాలతో సేవించకుండా ఉపేక్షించేటువంటి స్త్రీలు కూడా ఉన్నారా దేవి? ఇలా ఆమె విలాపాలకు వశమై మాట్లాడితే విని ఆమె రోషం విడిచిపెట్టి మృదు మధురంగా మనసును రంజింపచేస్తూ అనురాగంతో వెంటనే అమ్మహాదేవినెయ్యంబున మంగళ స్నాతయై మృదుల వస్త్రములు గట్టి స్రచ్చందనాది భూషణములు ధరించి కమనీయ మోహనాకారయగుచూ బతికడ నిలిచిన నతండు సంతుష్టాంతరంగుడై అభ్యంతరమున నుండి అన్యోన్య సరసగాఢాలింగనంబులు గావించి గోప్య వాక్యముల చేత నతడు ప్రమద పరిగ్రహ వ్యసనమునను గడక నపకృష్ట ఘన వివేకంబు గలిగి పగలు రేయని ప్రొద్దులేర్పరు పరాకాయనసి యాయుర్వయంబుతానిరుగడయ్యే. ఆ మహాదేవి ప్రేమతో అప్పుడు మంగళ స్నానం చేసింది, మెత్తని వస్త్రాలు కట్టింది, పూలదండ ధరించింది, గంధాన్ని పూసుకున్నది, నగలు పెట్టుకున్నది, మోహన రూపంతో భర్త దగ్గర నిలిచింది. అతడు ఎంతో సంతోషించాడు. వారిద్దరూ కూడా అభ్యంతర మందిరంలో పరస్పర గాఢ ఆలింగనాలతోటి రహస్యపు కబుర్లు చెప్పుకున్నారు. ఇలా పురంజనుడు స్త్రీ యొక్క వ్యసనముతో వివేకాన్ని కోల్పోయాడు. పగలు రాత్రి భేదం లేకుండా రాణితో గడుపుతున్నాడు. అలా గడిపి తన ఆయు క్షీణతను తెలుసుకోలేకపోయాడు పురంజనుడు. అతడు మధించి అభిమానంతో చక్కని శయ్య మీద శయనిస్తూ రాణి భుజమే తలగడగా చేసుకొని పరుండిన అతనికి సర్వము ఆ రాణియే అనిపించింది. పరమ పురుషార్థం తెలియనే లేదు. అలా రమిస్తూ ఉన్న అతనికి యవనమంతా అరక్షణంలోనే కరిగిపోయినట్లుగా అయిపోయింది. విశదయసో జలనిధియా శశిముఖియగు భార్య వలన సమ్మతినేకాదశ శతపుత్రుల రణ కర్కశ దేహులగాంచి కౌతుకంబున మరియున్. ఆ భార్య వలన అతడు 1100 మంది పుత్రులను కన్నాడు. వారు రణకర్కశ శరీరం కలిగినటువంటి వారు. అది గురుశీలౌధార్య గుణోత్తరులను సల్లలిత గుణ కదంబుల బ్రియలన్ వరకుల పావనల దశోత్తర శతదుహితలను గాంచే దత్సతతి వలనన్. ఇంకా కూడా 110 మంది కూతులను కన్నాడు. అంటే ఆ భార్య వలన 1100 మంది పుత్రులను, మరి 110 మంది కూతులను కన్నాడు. వారు ఏ విధంగా పుత్రులు? రణకర్కశమైనటువంటి శరీరంతో ఉన్నారు. మరి కూతుళ్ళు ఎలా ఉన్నారు అంటే వారంతా కూడా గుణవతులు, శీలవతులు అయ్యున్నారు. వినుమాతనియాయువులో నను నర్దంబరిగెనంత నరపతి కులవర్ధనులగు సుతులకు బరినయమొనరింపన్ సదృశులైన యువిదలతోడన్. ఇలా పుత్రులను పుత్రికలను కనేసరికి అతని ఆయువు సగం అయిపోయింది. అప్పుడు తన కులవర్ధనులైనటువంటి కొడుకులకు తగినటువంటి వనితలతో వివాహాన్ని చేశాడు. నరనాథుడాడు బిడ్డల వరరూపవయో విలాస వైభవములచే బరగిన నిజతన ఎల సమవరులకు సంప్రీతితో వివాహము చేసెన్. ఈ విధంగా రూపము, యవ్వనము, వైభవము కలిగిన తన యొక్క కూతుళ్లను వారికి తగినటువంటి సమాన వరులకు ఇచ్చి వివాహాన్ని చేశాడు.
అప్పుడు వినుతత్సుతులొక్కొక్కనికి ననయము బాంచాల దేశమందుల బౌరం జనకుల వర్ధనులగుచున్ జనియించిరి నూర్వురేసి శౌర్య బలాఢ్యుల్. పాంచాల దేశంలో అతని కొడుకులకు ఒక్కొక్కరికి 100 మంది బలాఢ్యులైనటువంటి కొడుకులు జన్మించారు. అనఘయట్టి రిక్తహారులు గేహ కోశాను జీవయుతులు నైనయట్టి నందనాదులందు జెందిన మమతని భద్దుడయ్యనంత పార్థివుండు. సంపద హరిస్తూ ఉన్నది. ఇళ్ళు ధనం మీద ఆధారపడి జీవించే కుమారాదుల మీద మమతతో కట్టుబడ్డాడు రాజు. తిరమగు నిష్టతోనతడు దీక్షితుడై పశుమార కొంభులన్ సరవి భయంకరంభులగు సన్మఖముల్ దగపెగ్గు చేసి ఆదరమున నీవు నుంబలెను దత్తదనూన ఫలాప్తి కాముడై సొరపితృభూత సంఘమున సూయధనర్ప భజించే భూవరా. స్థిరమైన నిష్టతో దీక్షను వహించి మరి పశువులను చంపే భయంకరమైన యజ్ఞాలను చాలా చేశాడు. నీ వలనే దానికి తగినటువంటి ఫలం కోసం దేవతలు, పితృదేవతలు, భూత సంఘము కూడా అసూయపడేటట్లుగా యజ్ఞాలను చేశాడు. ఇలా ఆత్మకు హితమైన పనుల్లో దృష్టి పెట్టకుండా కుటుంబం మీద ఆసక్తి కలిగిన అతనికి వ్యతిరేకంగా తన ప్రియురాండ్రకు అప్రియమైనటువంటి కాలం అంటే ముసలితనం కూడా వచ్చింది. అప్పుడు చండవేగుడనే గంధర్వరాజు 360 మంది గంధర్వులు, అంతమంది గంధర్వ స్త్రీలను తెలుపు నలుపు రంగులు కలిగి జంటలై రాగా వచ్చి ఆ పురాన్ని ముట్టడించారు. అప్పుడు ఆ పురాధ్యక్షుడైన ప్రజాగరుడు ఆ 720 మంది పురుషులను గంధర్వ స్త్రీలను కూడా ఎదుర్కొని 100 ఏళ్ల పాటు యుద్ధం చేసి బలం క్షీణించిపోయింది. అలా బలం క్షీణించగా పురంజనుడు అల్పసుఖాలు అనుభవిస్తూ స్త్రీలతో వినోదిస్తూ పాంచాల దేశాల్లో తన సేవకులు తీసుకుని వచ్చిన పదార్థాలను స్వీకరిస్తూ స్త్రీలతో కలిసి భయం గురించి పర్యాలోచనం చేయలేక రాష్ట్రంలోని పురంలోని బంధువులతో కూడి బాధపడుతూ చింతాక్రాంతుడై ఉన్నాడు. అనయంబుగాల పుత్రికయను నొక్క కామిని వరేచ్చనఖిల జగంబుం దనయంత గలయదిరుగుచు జనిచని ఒకనాడు రాజసత్తమ వింటే అనఘాత్మరాజర్షి అయిన యయాతి కుమారకుండైనట్టి పూరు చేత వరింపగాబడి వలనొప్పనతనికి వరమిచ్చి దౌర్భాగ్యవశతనొంది ప్రఖ్యాతి గనుట దుర్భగయను పేరను బరగున కాంతనే పురుషవరుడు వరింపడయ్యెనా తరుణియు నొకనాడు గరమొప్ప బ్రహ్మలోకమున నుండి వసుధకే తెంచి విను బృహద్వ్రతుడనైన నన్ను వరింపగోరి మనమునగామశర విమోహితయై వేడకరము నేను సమ్మతింపకయున్న రోషమున నలిగి. ఈ విధంగా కాలపుత్రిక అనే కన్య వరుని కోసం లోకాలన్నీ తానే తిరుగుతూ ఉన్నది. అలా తిరుగుతూ ఉండగా ఒకనాడు యయాతి కొడుకైన పూరుడు ఆమెను వరించాడు. ఆమె అతనికి వరమిచ్చింది. కానీ దురదృష్టవశాత్తు దుర్భగ అనే పేరును పొందింది. దానితో ఆమెను ఏ పురుషుడు వరించలేదు. ఒకనాడు ఆమె బ్రహ్మలోకం నుండి భూలోకానికి వచ్చి నన్ను వేడుకొంది. నేను అంగీకరింపలేదు. అప్పుడు ఆమె కోపించి ఇలా అన్నది, మునీంద్ర, నా కోరిక నీవు తీర్చలేదు, అందుచేత నీవు ఒకచోట నిలువుక సదా తిరుగుతూ ఉంటావు అని శపించింది. కోరిక తీరని ఆమె నా ఉపదేశముతో యవనరాజు అయిన భయుడు అనే వాని వద్దకు వెళ్ళి ఇలా అన్నది,
అవనీపతి భయనామక యవన కులాధీశ్వరుండవగు నిను బతిగా దవిరివరింపగ వచ్చితి సవినయముగ వినుము భూత సంకల్పమునన్. ఓ రాజా, యవనరాజకు నిన్ను పతిగా వరించాలని నేను వచ్చాను. నేను చెప్పేది సవినయంగా విను. భూతాల సంకల్పంతో కలిగిన నా కోరిక వ్యర్థము కానే కాదు. లోకంలో కానీ వేదంలో కానీ ఇవ్వదగిన గ్రహింపదగిన వస్తువు కోరబడుతూ ఉంటే ఇవ్వనివాడు, ఇస్తుంటే కోరనివాడు అంటే పుచ్చుకోనివాడు, వీరిద్దరూ కూడా జడ స్వభావులు అని సజ్జనులు బాధపడుతూ ఉంటారు. అందుచేత నిన్ను సేవించే నన్ను కరుణా హృదయంతో స్వీకరించుము. ఇటువంటి ఆర్తులను దయతో చూడడం కూడా పురుషధర్మం అంది. ఆ కాలపుత్రిక మాటలు విని ఆ యవనరాజు దేవరహస్యమైన ఒక కార్యం చేయగోరి చిరునవ్వుతో ఇలా అన్నాడు. విను తరుణి యాచ్యమానంబనదగుని లోకమందు నత్య శుభవు సజ్జనముల కసమ్మతవునగు నేను నభినందింపకుండ్రు నెరినెవ్వారున్. ఓ తరుణి, లోకంలో నీవు కోరిన వారంతా అశుభం కరురాలవైన నిన్ను అంటే ఎవ్వరూ మెచ్చుకోవడం లేదు. కాబట్టి నేను జ్ఞాన దృష్టితో నీకు పతిని నిర్ణయిస్తాను. ఎలాగంటే నా సేన సహాయంతో ప్రజలను నశింపజేసే నీవు రహస్యంగా కర్మ నిర్మితమైన లోకాన్ని అనుభవించు. ఈ ప్రజ్వారుడు నాకు సోదరుడు, నీవు నాకు చెల్లెలివి. మీ ఇద్దరితో కలిసి నేను లోకంలో భయంకరమైన సైన్యంతో కనబడకుండా ప్రవర్తిస్తాను అనగానే భయుడనే పేరు గల ఆ యవనరాజు సైనికులు ప్రజ్వారునితోనూ కాలకన్యతోనూ కలిసి లోకమంతా తిరుగుతూ ఒకనాడు భోగాలతో నిండి ముసలి పాము చేత రక్షింపబడే పురంజనుని పట్టణాన్ని చుట్టుముట్టారు. తాను ఆక్రమించిన పురుషునికి నిస్సారత కలిగించే కాలకన్యక బలవంతంగా ఆ పురంజనుని పురాన్ని అనుభవించింది. కాలకన్యక అనుభవించే ఆ పురంలో అన్ని ద్వారాలలోనూ అధికంగా యవనుడు ప్రవేశించి ఆ పురమంతటినీ పీడిస్తూ ఉంటే పురంజనుడు అనఘయంతయు మమతాకుల చిత్తుడై బహువిధ భూరితాపముల బొందే ఘన కుటుంబియుగాల కన్యోపగూడుండు నష్ట సంపదుడు వినష్టమతియు విషయాత్మకుండును వినిహతైశ్వర్యుండు కృపణుండు సాలనకించనుండు అగు పురంజనుడు శోకావిల భావుడై గంధర్వయవన సంఘముల చేత నోజెసెడి వికలత నొందు నైజపురముదవిలి ప్రతికూలురునునాధరణయుతులునైనా పుత్రుల భౌత్రులనను చెరులను సచివ పౌరోహితుల నిజసతిని జూచి పురంజనుడు మమకారంతో ఎంతో పరితపించాడు. కాలకన్య కౌగిలితో సిరి నశించిపోయింది. అతనికి మతిపోయి వాపోయాడు. గంధర్వ యవనులు కనబడనటువంటి యవనుల యొక్క ఆక్రమణతో కాంతి తగ్గిపోయిన తన పట్టణాన్ని తనకు ఎదురు తిరిగి అవమానిస్తున్న కొడుకులు, మనుమలు, పరిజనము, మంత్రులు, పురోహితులు, భార్యను, తనను పాంచాల సైన్యాన్ని చూసి అంతులేని శోకంతో పురంజనుడు అలమటించాడు. ఏ ప్రతీకారం చేయాలో కూడా తోచలేదు. కాలకన్య కారణంగా నిస్సారాలైన కామములను కోరుతూ ప్రేమ బంధం త్రెంచుకోలేక భార్యాపుత్రులను బుజ్జగించాడు. గంధర్వులు యవనులు ముట్టడించిన పట్టణాన్ని విడువలేక వాపోయాడు. అప్పుడు అనఘా భయనామాగ్రజుడనగల ప్రజ్వారుడపుడు ఎరుదెంచి పురంబును సకలంబును భయనాముని కింబ్రీతిక దహించెమునుకొని అంతన్. అప్పుడు యవనేశ్వరుడైన భయుని అన్న ప్రజ్వారుడు వచ్చాడు. వచ్చి పురంజనుని పురాన్ని సర్వము కూడా దహించి వేశాడు. భయునికి ఇష్టాన్ని, ప్రీతిని చేకూర్చాడు. అలా ఆ పురం కాలిపోతూ ఉంటే పౌరులతో సేవకులతో కూడినవాడు, పుత్రాదులతో కూడినవాడు, కాలకన్యాగ్రస్తుడు అయిన పురంజనుడు ప్రజ్వారునికి లొంగిపోయాడు.
అలా లొంగిపోయి పురాన్ని రక్షించుకోలేక గజ గజ వణికిపోయాడు. అక్కడ ఉండలేకపోయాడు. దవసిఖియుత తరుకోటర నివసిత పన్నగము పగిది నిజపురి వెడలం దివురుచు నతడు శిథిల దవయవుడును గంధర్వగణ విహత శౌర్యుండున్. కార్చిచ్చుతో కూడిన చెట్టు యొక్క త్వరలో నుండి బయటపడటానికి ప్రయత్నించే పాములాగానే ఆ పట్టణం నుండి బయటపడాలనుకునే అంతలోనే అవయవాలన్నీ కూడా శిథిలమైపోయాయి. ఐచాల ఘుర ఘురమను శబ్దమడరంగమనమున జింతాని మగ్నుడగుచు గొడుకుల కోడండ్రగూతుల నల్లుర మనుముల నాప్తుల ననుచరాళి ననయంబు నల్పమాత్రావశిష్టంబైన గృహకోశ నివహ పరిచ్ఛదముల మసలున హంకార మమకారముల జేసి మతిహీనుడగుచు నెమ్మనములోన గడకదలచుచు విష ప్రయోగమున దాను గటకట ఇట్లు పరలోక గతుడనైనా నిట్టి భార్యయనాథయై ఈ కుమారవరులనే రీతి బ్రోచునో ఎరసి అనుచు. గొంతులో పురంజనుడికి గురగురా అనే శబ్దం బయలుదేరింది. దుఃఖంలో మునిగిపోయాడు. కొడుకులను, కోడండ్రను, కూతుళ్లను, అల్లుళ్లను, మనుములను, ఆప్తులను, సేవకులను అందరినీ తలుచుకున్నాడు. కొద్దిగా మిగిలిన గృహకోశంలో ఉన్న ధనాధికాలను తలుచుకున్నాడు. అహంకార మమకారాలతో అతని యొక్క బుద్ధి చెడిపోయింది. తాను పోయాక అనాథ అయిన భార్య తన కొడుకులను కాపాడగలదో లేదో అని విలపించాడు. ఇంకా ఇట్లా అనుకున్నాడు, పడతి ఏమును భుజింపగ భుజింపదు నేను నిద్రవోవక మరి నిద్రవోదు నేను నీళ్ళాడక నీళ్ళాడనొల్లదు పదరియే గోపింప భయమునందు భర్జించినను మారు పలుకకయ వాయోడు బుద్ధిహీనుడనైన బుద్ధి సెప్పులలి మీరనిట్టి కలత్రంబుతో నేను గడగి దేహాంతరగతుడనైన ననయమును దాను పుత్రిని యగుట చేసి యాత్మశోచినియగుచు గృహస్థ ధర్మమాచరించుచునుండునో యనుగమనము సేయునో అని మనమున చింతనుంది. పురంజనుడు ఇంకా ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు, నా భార్య నేను తినకుండా తాను తినదు, నేను నిద్రపోకుండా తను నిద్రపోదు, నేను స్నానం ఆడకుండా తను స్నానం చేయదు, నేను కోపిస్తే ఎంతో భయపడేది, బెదిరించినా మాట్లాడదు, నాకు బుద్ధికి తోచినప్పుడు బుద్ధి చెప్పేది, నాకు ఏదైనా విషయం బుద్ధికి తోచనప్పుడు నాకు బుద్ధి తెలియజేసేది, నేను మరో దేహం పొందితే తాను పుత్రుడితో సేవకిస్తూ గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తుందో లేక నన్ను అనుగమనం చేస్తుందో అని మనసులో బాధపడ్డాడు. తన పుత్రులు తన పౌత్రులు ననయమ్ము దాజని నయడ నిరాశ్రయులగుచున్ వణనిది మధ్యంబున నవిసిన కలముంబోలెనెట్లు జీవించెదరో. తాను చనిపోయిన తర్వాత తన పుత్రులు మనుమలు నిరాశ్రయులైపోతారు కదా, సముద్ర మధ్యంలో బ్రద్దలైన నావవలే ఎలా జీవిస్తారో కదా అని విధమున కృపణుని అనువున ఘన దుఃఖ విఫలానర్హుండయ్యును దుఃఖించు పురంజనున నయము గొనిపోవా నిశ్చితాత్ముండగుచున్ అని ఈ విధంగా పురంజనుడు దీనుని వలె అంత దుఃఖం పొందటానికి తగనివాడైనప్పటికీ దుఃఖిస్తున్న పురంజనుని తీసుకుపోవాలనే నిశ్చయంతో చనుదెంచెను భయనాముండను వాడప్పుడు పురంజనాక్యుడు పెలుచన్ వినుతాత్మ పశువు భంగిని మనము గలగయవననీయమానుండయ్యన్. భయుడు వచ్చాడు. పురంజనుని పట్టుకుని పశువును కట్టినట్లు కట్టి ఈడ్చుకొని పోయాడు. సేవకులు మిక్కిలి దుఃఖంతో వెనుక వస్తూ ఉండగానే భుజంగమం పురాన్ని దాటగానే పురంజనుని విడిచి శిథిలమై ప్రకృతి పంచభూతాలలో కలిసిపోయింది.
యవనుని చేత లాగుకొని పోబడుతున్న పురంజనుడు అజ్ఞానంతో తన పూర్వ స్నేహితుడైన ఈశ్వరుని తెలుసుకోలేకపోయాడు. పరలోకం చేరిన పురంజనుని పూర్వం అతని చేత అత్యంత క్రూరంగా హింసింపబడిన యజ్ఞ పశువులు కోపంతో గొడ్డళ్లతో అతనిని నరికివేశాయి. ఈ విధంగా స్త్రీ సంగమం అనే దోషం చేత దూషితుడు, అజ్ఞానాంధకారంలో పడిపోయిన పురంజనుడు చాలా కాలం పరలోకంలో బాధలు పడి తన భార్యను ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉండేవాడు. అలా స్మరించడం చేత తరువాత జన్మలో విదర్భరాజు యొక్క ఇంట్లో కూతురుగా జన్మించి అవని శవీర్యపణాత్తయైనట్టి వైదర్భిణి మలయకేతనుడనంగా బరబురంజయుడైన పాండ్యభూమి సుండు దారుణ సంగర స్థలమునందు శక్తిననేక రాజన్యుల నిర్జించి పరిణయంబయ్యే నా గురుభుజుండు నా విదర్భజాత్మాజ ఎందసితే క్షణయైన కూతును ద్రవిడాధినాదులైన కొడుకుల నేడ్వురు నర్దిగనియే వారలకు నెల్లనొక్కొక్క వరుస నర్బుదార్బుద సుతులు సంజాతులైరి అతని సుతధృతవ్రతనాయగస్థ్యుడు వరించే. ఓ రాజా, పాండ్యరాజైన వాడు మలయధ్వజుడు యుద్ధంలో చాలామందిని రాజులను గెలిచి వీర్యశుల్కంగా ఆమెను వివాహమాడాడు. ఆమె వల్ల అతనికి ఒక కూతురు పుట్టింది. 7 కొడుకులు పుట్టారు. ఆ కొడుకులకు ఒక్కొక్కరికి 10 కోట్ల మంది పుత్రులు కలిగారు. అలా ద్రవిడ దేశాన్ని నేర్పుతో పాలించాడు. మలయధ్వజుని కుమార్తె ధృతవ్రతను అగస్త్యుడు వరించాడు. అతడా కన్యక వలనను జతురుండయిద్మవాహ జనకుడగు దృఢచ్యుతుడను మునీంద్రుగనియను మనిమతినంత విరక్తుడగుచు మలయజధ్వజుడున్ క్ష్మాతలం బెల్ల నిజతనూజాతులకును బంచి ఇచ్చి సరోజాక్షపాద పంకజార్చనాయత్తుడగుచు గుళాద్రి కరుగనంత మది రాక్షిసతియ గుణా విదర్భి కడక గృహములు నఖిల భోగములు విడిచి చంద్రువెను చను చంద్రిక చందమునను భక్తిదళు కొత్త బాండ్య భూపాలుడైన మలయుకేతు వెనుకని మగువన సనియే. ఆ అగస్త్యుడు ఆమె వల్ల దృఢచ్యుతుడనే పుత్రుణ్ణి కన్నాడు. అతడు యద్మవాహుని కన్నాడు. అప్పుడు మలయధ్వజుడు తన భూమి అంతా తన కొడుకులకు పంచి ఇచ్చి శ్రీహరిని సేవించడానికి కులపర్వతం దగ్గరకు వెళ్ళిపోయాడు. అప్పుడు మలయధ్వజుని భార్య వైదర్భి భోగాలన్నీ విడిచి చంద్రుని వెన్నంటి వెళ్ళే వెన్నెలలాగానే ఆమె భర్తను అనుసరించింది. ధర్మపత్నితో కలిసి వెళ్ళి మలయధ్వజుడు చంద్రమస, తామ్రపర్ణి, నవోదక అనే నదుల జలాలలో స్నానం చేసి బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా శుచి అయి ఉన్నాడు. అలా కందమూలాదులు, ఫలాలు, విత్తనాలు, పువ్వులు, ఆకులు, నీళ్లు ఆహారంగా తీసుకుంటూ గాలివానలు, ఆకలి దప్పులు, ప్రియము అప్రియాలు, సుఖము దుఃఖము అనే ద్వంద్వాలను సమదృష్టితో జయించేశాడు. తపస్సు, విద్య, యమము, నియమముల చేత వాసనలన్నీ కూడా పరిపక్వం చేసుకొని పరబ్రహ్మంలో తన ఆత్మను అనుసంధానం చేశాడు. అలా అనుసంధించి ఇంద్రియములు, ప్రాణములు, చిత్తములను జయించాడు. స్థానువు వలె 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుడైన వాసుదేవుని మీద ప్రీతితో ఇతరాలన్నీ కూడా మరచి తనను దేహానికి వేరుగా సాక్షిగా భావించాడు. సాక్షాత్కృతుండును సర్వేశ్వరుండును భగవంతుడును కృపాపరుడునైన హరియను లోకైక గురునిచే నుక్త
వ్యక్తమై సర్వతోపముఖమును స్వప్రకాశితమునకు మహిత బుద్ధ జ్ఞాన దీప ప్రభాతతిచే పరబ్రహ్మమందు దన్నును దనయందుదగ పరబ్రహ్మంబునెనయ గన్గొనుచు దగ్ధేంధనాగ్నిభంగీ నీషణముల బెడబాసి భూరి వ్యసన సాగర సంస్కృతి వలన జాలను పరతుండయ్యెనా మహితోన్నతుండు నవని నాయక వినుమప్పుడతని భార్యాపతి దైవతశీల సమంచిత వేణీభూత చికుర చేణాంబర సువ్రత చర్యాక్షామాంగి విగత దోష విదర్భరాజ కన్యకయచటన్ సాక్షాత్కరించిన సర్వేశ్వరుడు భగవంతుడు కరుణామూర్తి అయిన హరి అనే లోకైక గురినిచే చెప్పబడినది. స్వప్రకాశము చేత సర్వతోముఖము అయిన బుద్ధి అనే జ్ఞానదీపంతో పరబ్రహ్మంలో తనలో పరబ్రహ్మాన్ని చూస్తూ దగ్ధమైన కట్టెలోని నిప్పులాగానే ఈ క్షణత్రయాన్ని వదిలేశాడు. దుఃఖ సముద్రం వంటి సంసారం నుండి విడిపడ్డాడు. మలయధ్వజుని భార్య వైదర్భి పతిని దైవంగా భావిస్తూ జడలు దాల్చి వ్రతచర్యతో కృషించి దోషరహిత అయింది. కమలలోచన నిఖిల భోగముల దొరగి మలయకేతను పరమ ధర్మగ్నుజేరి నిరుపమైక పతివ్రత నియమమొప్పసాధ్వి అయి భక్తి పరిచర్య సలుపుచుండే విమలమతి నిజేసు సమీపమునన్ సతి ధూమరహిత పవమాన సకాగ్రమున వెలుగొందు కీల విధమున ప్రకాశించుచుండే దద్దయు వేట్కన్. ఆమె అలా వైదర్భి ఆమె తన యొక్క భర్త వద్ద ఆమె అన్ని సర్వభోగాలను విడిచివేసింది. భర్త అయిన మలయకేతుని సేవిస్తూ ఉన్నది. పొగలేని అగ్నిని అగ్నిజ్వాల విడవనట్లుగానే ఆమె ఎప్పటికీ కూడా పతిని విడువక పరిచర్యలు చేస్తూనే ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.